ప్రాబ్లం అదే ఆలోచిస్తున్నానండి. కులం అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అయింది? ఈరోజు కులం ఇంపార్టెంట్ కాదు. ఒకప్పుడు కులం అంటే ఏంటి? రక్తం కాదు. కులం అంటే పని. ఒకప్పుడు చెక్క పని చేసేవాళ్ళని వడ్రంగులు అన్నారు. ఇనప పని చేసేవాళ్ళని కమ్మర్లు అన్నారు. క్షౌర వృత్తి చేసేవాళ్ళని క్షురకులు అన్నారు, మంగలి అన్నారు. వ్యవసాయం చేసేవాళ్ళని వైశ్యులు అన్నారు, వ్యాపారం చేసేవాళ్ళని. చెప్పులు కుట్టేవాళ్ళని ఒక కులం అన్నారు, లేకపోతే కొండలు చేసేవాళ్ళని ఒక కులం అన్నారు. ఇవన్నీ కులాల పేరు, పన్నుల పేర్లు అవి. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఏ పని చేస్తాడు? ఐటీ ఎంప్లాయ్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు. కుల వివక్షత ఉన్నదా లేదా ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో? కుల వివక్షత పోయింది పోలేదు అనే మాట అది ఒక స్ట్రైట్ అవే ఒక మాటలో చెప్పేది కాదండి. ఎందుకంటే ఇంకా కూడా ఇప్పటికీ కొంతమంది ఆ నమ్మకాల్లో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మనం సంస్కరించుకోవాలి. ఇట్లాంటి మూఢనమ్మకాలు అన్ని మతాల్లోనూ ఉన్నాయి. ఈరోజు కుల వివక్ష అంటే ఏంటి? ఆ కులపోడు మన ఇంట్లోకి రాకూడదు అంటున్నారు. అది తప్పే. కానీ ఇంతకంటే దారుణమైన వివక్ష ఉంది. వాడు మన మతం కాదు, వాడు మనతో పాటు మన దేవుడి దగ్గరికి రాడు అని చెప్తున్నారు. మరి అది వివక్షలాగా ఎందుకు కనపట్టాలి అందరికీ? నేను కుల వివక్ష విషయంలో చాలా క్లియర్గా చెప్తాను. అది కుల వివక్ష పోవాల్సిందే. భారతదేశంలో ప్రతి ఒక్క కుల వివక్షత పోవాలంటే ఈ హిందూ ధర్మం ఏం చెప్తుంది, లేకపోతే మీరు స్థాపించిన ఆ వ్యవస్థ ఏం చెప్తున్నది? క్లియర్గా హిందూ ధర్మం ఎప్పుడు కుల వివక్ష పాటించమని చెప్పలేదు కదా. కుల వివక్ష పోగొడతానికి ఏదైనా చెప్పడానికి. కుల వివక్ష గురించి హిందూ ధర్మం ఎక్కడ చెప్పిందో చెప్పండి. అన్ని ధర్మాలను పాటించాలి అన్న ఉద్దేశం మీకు ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొని దాన్ని సాల్వ్ చేసే అవసరం మీకు లేదా? ఖురాన్, బైబిల్ రెండిట్లో కూడా ఒక మాట ఉంది. మనుషుల్ని జాతులుగా, భాషలుగా అనేక రకాలుగా విడగొట్టింది దేవుడే అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉంది. కానీ వాళ్ళు అవేమీ పట్టించుకోకుండా కేవలం హిందూ ధర్మంలో చెప్పినట్టు ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు దేవుడు ఉండుంటే అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి, హత్యలు ఎందుకు జరుగుతున్నాయి, దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయి, బ్యాంక్ రాబరీలు ఎందుకు జరుగుతున్నాయి, నువ్వెందుకు చచ్చిపోతావు ఇంకా అన్ని రోజులు అయితే, నేను ఎందుకు చచ్చిపోతావు ఇంకొన్ని రోజులు అయితే, నీకు యాక్సిడెంట్ ఎందుకు అవుతుంది, నాకు యాక్సిడెంట్ ఎందుకు అవుతుంది, ఇవన్నీ ఎందుకు? సూపర్ క్వశ్చన్ అడిగారండి. ఈ క్వశ్చన్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. మనుషులు ఎప్పుడైతే పుట్టాడో, మనిషి కాదు, జీవం ఎప్పుడైతే పుట్టిందో ఆ జీవం పుట్టినప్పుడే మంచి చెడు రెండూ పుట్టాయి, వెలుగు చీకటి రెండూ పుట్టాయి. మనకి హిందూ ధర్మంలో పురాణాలు చెప్తారు. ఈ పురాణాలని కథలాగా చెప్తే మీరు ఎందుకన్నారు? మీరు పురాణాలు బాగానే చెప్తారు కానీ అన్నారు. పురాణాలు బాగా నేను చెప్పడం కాదండి, పురాణాలే బాగా చెప్పేశాయి. కానీ దాన్ని మనం బాగా అర్థం చేసుకోవట్లా. ఉదాహరణకు ఒక పురాణంలో బ్రహ్మ విష్ణువులు ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు, ఎవరు గొప్ప అని చెప్పేసి. అంటే సృష్టి ఆరంభం, అంటే సృష్టి ఇంకా రాకముందే ఎవరు గొప్ప అనే ఆలోచన ఇద్దరిలో పుట్టింది. ఇద్దరు పుట్టంగానే ఆ ఇద్దరు కలిసి కొట్టుకుంటూ ఉంటే శివుడు మధ్యలో లింగంలాగా ప్రత్యక్షం అయిపోయి దీని ఆద్యంతాలు ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు గొప్ప అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ వెంటనే ఏమంటారు శైవులు, చూసారా మా శివుడు ఎంత గొప్పోడు అంటారు. లేకపోతే విష్ణుమూర్తి కనిపెట్టుకొచ్చిన తర్వాత ఇంకో పురాణంలో విష్ణువు గురించి గొప్పగా చెప్తే చూసారా మా విష్ణుమూర్తి ఎంత గొప్ప అంటారు. అక్కడ వరకు వాళ్ళ బుద్ధి ఆగిపోయినందుకు మనం బాధపడాలి. కానీ వాస్తవం ఏంటంటే ఆ పురాణంలో బ్రహ్మదేవుడు ఆకాశం వైపు మార్గాన వెళ్ళి ఆ మొగలి పువ్వుని ఆవుని సాక్ష్యంగా తెస్తాడు. నేను ఆదిని కనుక్కున్నాను, పైన ఊరదో భాగాన్ని కనుక్కున్నాను అని చెప్పేసి. అదో భాగాన్ని తవ్వుకుంటూ వెళ్ళిన విష్ణుమూర్తి నేను తెలుసుకోలేకపోయాను అని వస్తారు. అప్పుడు బ్రహ్మదేవుడికి తలకాయ నరికేస్తారు ఒకటి శివుడు శిక్షగా. అంటే దాని అర్థం ఏంటి? సృష్టిలో నిజం ఎప్పుడు పుట్టిందో అబద్ధం అప్పుడే పుట్టింది, తర్వాత ఎప్పుడో కొత్తగా చెడ్డదనేది పుట్ల. ఆ అబద్ధానికి సాక్ష్యంగా మొగల పువ్వుని బ్రహ్మదేవుడు తీసుకొచ్చాడు, ఆవును బ్రహ్మదేవుడు తీసుకొచ్చారు. ఆవు తోకతో నిజం చెప్పింది, తలతో అబద్ధం చెప్పింది అంటారు. ఇవన్నీ కూడా కామెడీగా అనిపిస్తలే వింటే. కానీ దాని వెనకాల ఉన్న తత్వాలు అర్థం చేసుకోండి మీరు. ఇక్కడ సామాజికమైన, ఇందాక చెప్పారు కదా 5 రీజన్స్ ఉన్నాయని, దానిలో ఇదొకటి. ఫస్ట్ది ఏంటంటే ఈ బ్రహ్మ విష్ణువులు గొప్పతనాన్ని తేల్చడానికి కదా. సృష్టిలో మంచి ఎప్పుడు పుట్టిందో చెడు అప్పుడు పుట్టింది, నిజం ఎప్పుడు పుట్టిందో అబద్ధం కూడా అప్పుడే పుట్టింది. అబద్ధం కూడా ఎక్కడో పుట్ల, బ్రహ్మదేవుడు ఉండేది సత్యలోకంలోనే అసత్యం కూడా జరిగింది. అయితే ఆ సాక్ష్యం తీసుకొచ్చేప్పుడు మొగల పువ్వుని ఎందుకు తీసుకొచ్చాడు? సరే, మొగల పువ్వుని పూజకు పనికిరావని శివుడు చెప్పించడం ఏంటి? దాని వెనకాల ఉద్దేశం ఒకటే అండి. ఈ మొగలి పువ్వు అనేది చాలా ప్రమాదకరమైంది. పువ్వు ఎంత గుబాళింపు వస్తుందంటే అంత సువాసన వస్తుంది. కానీ ఆ మొగలి పొద మొత్తం ముళ్ళతోటి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ మొగలి పొదల్లో త్రాచుపాములు ఎక్కువ ఉంటాయి. ఆ పువ్వులతో పూజ చేస్తే మంచిదే అన్నారనుకోండి, ఏదైనా పువ్వు దొరికితే ఒడ్డమ్మటో ఇసుకొచ్చి పెట్టే రకాలు కాదు మనోళ్ళు. అదిగో శివుడికి ఇష్టం అన్నారు కాబట్టి, లేకపోతే విష్ణువుకి ఇష్టం అన్నారు కాబట్టి 1,00,000 పూలు ఎత్తురంటారు బాబు అని చెప్పేసి మొత్తం చెట్లన్నీ నరుకొస్తారు. ఆ నరుకొచ్చే క్రమంలో వాడు వెళ్ళి ఆ పాము కట్టుకు గురవుతాడో, లేకపోతే ఆ ముళ్ళు గీసుకుని ఆయన ప్రమాదానికి గురవుతాడు అని చెప్పేసి అంత డెప్త్ ఆలోచించాడంటారు శివుడు ఆలోచించడానికి కాదండి. ఆ పురాణాన్ని చెప్పిన ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మానవాళికి ఇచ్చిన సందేశం చెప్తున్నారు. మనుషులు ప్రమాదం బారిన పడకూడదు కాబట్టి ఆ మొగల పువ్వు జోలికి వెళ్ళకండి అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ ఇంకోటి, ఆవు విషయంలో ఆవుకి మొహంతో అబద్ధం చెప్పింది, తలతో అబద్ధం చెప్పింది, తోకతో నిజం చెప్పింది కాబట్టి ముఖ భాగాన్ని పూజించొద్దు, పృష్ఠ భాగాన్ని పూజించండి అంటారు. అక్కడ దాని అర్థం ఏంటి? ముఖ భాగంతో ఆవు మేతను తింటుంది,
మేత పెడతారు. కానీ పృష్ఠభాగం నుంచి మానవులకు కావాల్సిన ప్రతిదీ వస్తుంది. ఆవు పేడతో ఎరువు చేస్తారు, ఆవు మూత్రంతో వైద్యం చేస్తారు, ఆవు పాలతోటి ఆహారంగా చేసుకుంటున్నాం, పెరుగు చేసుకుంటున్నాం, వెన్న చేసుకుంటున్నాం, నెయ్యి చేసుకుంటున్నాం. ఇవన్నీ వెనక భాగం నుంచి వస్తున్నాయి కాబట్టి ఏదైతే ఆవు నుంచి మనకు వస్తున్నాయో ఆ భాగాన్ని గౌరవించండి. ఓకే. ఇప్పుడు మనుషులు చెప్తా ఉంటారు కదా, దేవుడు ముఖ భాగం నుంచి బ్రాహ్మణుల్ని, పాదాల నుంచి శూద్రుల్ని తయారు చేశారని చెప్పేసి. శూద్రులు పాదాల నుంచి తయారు చేసినప్పుడు మరి శూద్రుల్ని గౌరవించొద్దని ఎక్కడ చెప్పారా? చెప్పలేదు. పాదాలంటే గౌరవించాం కదా మనం, గౌరవించరా? పాదాలనే గౌరవించాం కదా. పాదాలనే గౌరవిస్తారు. చూడండి, ఏ గుడికైనా వెళ్తే దేవుడు పాదాలకు నమస్కారం పెడతారు, ఏ స్వామీజీ దగ్గరికైనా వెళ్తే స్వామీజీ పాదాలకు నమస్కారం పెడతారు, తలకు నమస్కారం పెట్టారు. బ్రహ్మదేవుడికైనా సరే, విష్ణుమూర్తికైనా సరే. తిరుపతి వెళ్ళారనుకోండి, నిజపాద దర్శనం ఉంది కానీ నిజతల దర్శనం అని ఎక్కడ లేదు. ఇప్పుడు ముఖం రోజు కడుక్కుంటావు, పాదాలు కడుగుతావా? కంపల్సరీ కడుగుతారు. పదే కడుగుతావా? పదే ఎక్కువ పాదాలే కడుగుతారు, మొహం కడగరు. మూత్రం పోసిన ప్రతిసారి పాదాలు కడుగుతారు కానీ మొహం కడగరండి. ఎందుకంటే ఇప్పుడు నేను మరీ డెప్త్గా మాట్లాడితే బాగుండదు కాబట్టి నేను మాట్లాడలేను. ఇప్పుడు ముఖాన్ని చూపించిన అందంగా నువ్వు కాళ్ళని చూపించగలుగుతావా? ఒకటండి, ముఖానికి నువ్వు ఫేర్ అండ్ లవ్లో లేకపోతే ఫేర్ అండ్ హ్యాండ్సమో లేకపోతే ఇంకో క్రీమో ఇంకో పౌడరే వేసుకుంటావు, కాళ్ళకి వేస్తావా? అదేనండి, నీ ముఖం మీద నువ్వు బతుకుతున్నావా అని ఎవరిని అడగరు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడుతున్నావా అని. మాటల వరకే అవి, చేతల వరకు లేవు. చేతలు కూడా అంతే ఉంటాయండి. ఎందుకంటే ఇంత అందమైన దేహము, ఇంత సిక్స్ ప్యాక్లు ఉన్నా సరే పాదాలు బాగుంటేనే నిలబడద్ది శరీరం. పాదాలు లేకపోతే మీ ధర్మం చెప్తున్నట్టు పాదాల నుంచి వచ్చిన వ్యక్తులకు అసలు గౌరవం ఉన్నదా? అసలు విషయం ఏంటంటేనండి, యాక్చువల్లీ పాదాల నుంచి ఒకళ్ళు, ముఖం నుంచి ఒకళ్ళు పుట్టారని మంత్రం చెప్పాల. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహు రాజన్యకృత ఊరు తదస్యద్వైశ్యం పదాభ్యం శూద్రో అజాయితే అంటే ఏందన్నట్టు అసలు చెప్తున్నా అండి. యాక్చువల్లీ వాస్తవంగా మంత్రం యొక్క అర్థం ఏంటంటే అందరూ పాదాల నుంచి పుట్టిన వాళ్ళే, జన్మనా జాయితే శూద్ర, ప్రతి ఒక్కళ్ళు శూద్రులే. కానీ వాస్తవం జరుగుతుంది, అట్లా జరుగుతుంది, అదే జరుగుద్దండి. పాదాల నుంచి ఎట్లా? హౌ ఇస్ పాసిబుల్? ఋగ్వేదాన్ని దర్శించిన ఒక మహర్షి ఉన్నాడు. మహర్షి అంటే ఋషినా మంత్రద్రష్ట. ఆ ఐలూషుడు అని ఒక ఋషి ఉన్నాడు. ఐలూషుడు శూద్రుడు. ఈరోజు ఒక ఉపనిషత్తు చెప్పిన ఒక ఋషి ఉన్నాడు. ఆ ఋషి యాక్చువల్లీ ముండనం అంటే క్షురక వృత్తి చేసేవాడు. అందుకే ముండకోపనిషత్తు అంటారు. మరి వీళ్ళందరూ ఋషులు ఎలా అవ్వగలిగారు? అరుంధతి మాత ఉన్నారు, మతంగ మహర్షి కుమార్తె. ఆవిడ ఈరోజు ఆది జాంబవ జాతి అని చెప్తారు. మరి ఆ జాతి ఆవిడ పాదాల నుంచి వచ్చినవిడే కదా. మరి ఆవిడ ఋషిపత్ని ఎట్లా అయింది? వశిష్ఠ మహర్షి లాంటి ఋషికి అది కూడా. కాబట్టి సనాతన ధర్మంలో ఎక్కడ కాస్ట్ లేదు, కాస్ట్ డిస్క్రిమినేషన్ లేదు. కాలక్రమేణా మనుషులు పెట్టుకునేవి. ఇవన్నీ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందంటే ఒకటి సింపుల్ అండి. ఓకే, మార్కెట్లో డబ్బు ఇది లేనంతసేపు ఏదీ లేదు. ఎవడు పనాడు చేసుకున్నాడు, 2 జతలు చెప్పులు కుట్టుకున్నాడు, 4 బస్తాలు బియ్యం తెచ్చుకున్నాడు, లేకపోతే 4 బస్తాలు బియ్యం పంచుకున్నాడు, ఒక 4 ఎడ్లను తెచ్చుకున్నాడు, ఎడ్లతోటి వ్యవసాయం చేసుకున్నాడు, ఆ పండించిన దగ్గర నుంచి కొంత బియ్యం తెచ్చుకున్నాడు. ఇంతవరకు గొడవ లేదు. మార్కెట్లోకి డబ్బు ఎప్పుడైతే వచ్చిందో, ఈ డబ్బు చెప్పులు కుట్టే అతను ఒకసారి చెప్పులు కుడితే మీరు కొనుక్కున్నారనుకోండి, 1 సంవత్సరం వాడతారు. కానీ అదే బియ్యం పండించేవాడికి రోజుకు 3 పూట్ల తినాలి కాబట్టి 3 పూట్లకు సరిపడా కొనుక్కుంటూ వెళ్తారు. ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ జమ అయింది, నా దగ్గర డబ్బు తక్కువ జమ అయింది. ఎందుకంటే నేను కుట్టే చెప్పులు 1 సంవత్సరానికి ఒకసారి కొంటారు ఊర్లో. కాబట్టి నేను తక్కువ డబ్బు ఉన్నోళ్ళయ్యా, వాళ్ళు ఎక్కువ డబ్బు ఉన్నోళ్ళు అయ్యారు. వాళ్ళ పిల్లలు నా పిల్లలు కలిసి ఆడుకుంటుంటే ఇద్దరు గొడవ అయిందనుకోండి, నేను ఇన్ఫీరియారిటీ తోటి నేనే చెప్పాను, అరే బాబు వాళ్ళు డబ్బు ఉన్నోళ్ళు మనకి ఎందుకురా వాళ్ళతోటి అని చెప్పాను. దాంతో వాడికి ఏమైంది, అవును కదా నిజమే మనం డబ్బున్నోళ్ళు అని కాలు రగడేయటం మొదలెట్టాడు. అదే కొన్నాటికి వివక్ష అయింది. ఆ విధంగా స్టార్ట్ అయిందంటారు మీరు? ఆ విధంగానే స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు మీ హిందూ జనశక్తి బీజేపీ పార్టీకి అనుసంధానమేనా? అసలు ఏ రాజకీయ పార్టీకి అనుసంధానం కాదు, ఏ రాజకీయ పార్టీకి సంబంధమే లేదు. మీదే ఓ రాజకీయ పార్టీలేగా అవతరించే అవకాశాలు ఉన్నాయా? అస్సలు లేదు, ఎట్టి పరిస్థితుల్లో లేదు. లలిత్ కుమార్ ఎజెండా ఏంది? లలిత్ కుమార్ ఎజెండా హిందూ రాష్ట్ర, క్లియర్, అంతే. ఇక అంతే, ఎప్పటివరకైనా సరే. అంటే ఏ స్థానం పోవాలనుకుంటున్నావు నువ్వు పర్సన్? నేను ఏ స్థానానికి పోవాలనుకోవట్లేదు. నేను ఉన్నంతవరకు నా ధర్మం కోసం ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ధర్మం కోసం మీరు ఒక సంస్థ పెట్టిర్రు, నడుస్తూ ఉంది. మీకు ఆధార్ పెట్లా? నాకు నా వ్యవసాయం ఉంది. వ్యవసాయం ఉంది, వ్యవసాయం నుంచే వస్తాయి. ఇంకే రకంగా నన్న ఏదన్నా ఏ రాజకీయ పార్టీ అయినా ఇస్తుందా లలిత్ కుమార్కి? అదే చెప్తున్నాను, నా వ్యక్తిగత జీవితానికి నాకు వ్యవసాయం నుంచి వస్తాయి. నేను సంస్థ కార్యక్రమాలు నడిపించుకోవడానికి నాకు హిందూ సమాజం ఇస్తూ ఉంది. నేను అడిగితే నమ్మి ఇస్తున్న హిందూ సమాజం ఇంతమంది ఉన్నప్పుడు నేను ఏ రాజకీయ పార్టీ కాడిపోయి నా ధర్మాన్ని తాకట్టు పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే హిందువులందరూ కూడా లలిత్ కుమార్కి అవసరం ఉంది అంటే ఏ రోజు వెనకడిగేలా అన్న తీసుకొని ఇచ్చారు, ఇస్తున్నారు, ఇస్తారు కూడా. నాకెవరితో అవసరం ఏంది, నాకెవడో బెచ్చంతో పనే ఉంది. ఓకే లలిత్ గారు, అంటే మీరు చెప్తున్న విషయాల దృష్ట్యా దేవుడు ఉన్నాడు, మనుధర్మ శాస్త్రమే నిజమని అంటారు, అంతేనా? మనుధర్మ శాస్త్రమే నిజం అనే మాట కాదండి. యాక్చువల్లీ హిందువులకి అనేక ధర్మశాస్త్రాలు ఉన్నాయి.
కృతేతు మానవా ప్రోక్త అని చెప్పేసి చెప్తారు. అంటే ఈ మనుధర్మశాస్త్రం కృతయుగానికి సంబంధించింది. అలా ప్రతి యుగానికి ఒకటి ఉంది. ద్వాపరే శంఖలిఖితో, శంఖ మహర్షి రాసిన ధర్మశాస్త్రం ద్వాపరానికి. ఇప్పుడు కలియుగానికి పరాశర స్మృతి, అది హిందువులుగా మాకు ప్రమాణం. కానీ భారతదేశంలో ఏ హిందువు కూడా స్మృతి ఆధారంగా నడవట్లా, రాజ్యాంగబద్ధంగా నడుస్తూ ఉన్నారు. కానీ విచిత్రంగా ఎట్లా ఉంటుందంటే రాజ్యాంగబద్ధంగా నడుస్తున్న హిందువుల్ని మీరు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. నిజంగా ఒక చర్చగా కూర్చుందాం, ఎవరు రాజ్యాంగబద్ధంగా ఉన్నారు? క్రైస్తవుల, ముస్లింల, హిందువుల? ఇదే తీయండి ఒకసారి అసలు టాపిక్. నిజంగా చెప్తున్నా, హిందువులు మాత్రమే ఈ దేశంలో రాజ్యాంగాన్ని ముమ్మాటికి గౌరవిస్తున్న వ్యక్తులు. ఇప్పుడు మీకు ఎటువంటి రాజకీయ పార్టీకి సంబంధం లేదు. ఓకే, ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థ గురించి మీరు చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఒకటండి, ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో నేను సంతృప్తికరంగా ఉన్నాను. ఎందుకంటే 70 సంవత్సరాల నుంచి జరగని మార్పు ఈ 8 సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీ చేయలేదు, బీజేపీ పార్టీయే చేస్తుందని చెప్పేసి అంటున్నాను. బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా. అంటే బీజేపీ పార్టీకి నేను సపోర్ట్ చేయటం కాదండి, బీజేపీ మాకు సపోర్ట్ చేస్తుంది హిందువులకి, వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పటిదాకా మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా వేరు, బీజేపీ వేరు కాదండి, మీరు మర్చిపోతున్నారు. ఎందుకు కాదండి? బీజేపీ వాస్తవంగా మాట్లాడితే బీజేపీ ఈజ్ ద ట్రూ సెక్యులర్ పార్టీ. బీజేపీ హిందుత్వ పార్టీ అని ఒక ముద్రేసి ఇద్దరు పబ్బం. నిజంగా లలిత్ భాయ్, నీకు మంత్లీ ప్యాకేజ్ ఎంత వస్తుంది బీజేపీ పార్టీ నుంచి? నాకు ఏ ప్యాకేజ్ వచ్చినా సరే మీరు నిరూపిస్తే నేనే వెళ్ళి అడుగుతాను. నాకు ఈ మంత్రి నుంచి లెక్క తప్ప. బీజేపీ పార్టీ నుంచి మీకు ఏదో ఫండ్ వస్తున్నట్టయితే నాకు అనిపిస్తుంది క్లియర్. నేను అదే చెప్తున్నాను అండి, బీజేపీ గురించి మంచిగా మాట్లాడితే ఒక ఫండ్ అనే ముద్ర వేస్తాను అనుకుంటే కనుక వేసుకోండి. నాకు ప్యాకేజ్ మీరే డిసైడ్ చేసుకోండి, 10 లక్షలు 50 లక్షలు రాసుకోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ వాస్తవంగా చెప్తున్నాను, ₹1 ఇచ్చారని రాసినా సరే నేను బీజేపీ విషయంలో మంచినే అంటాను. ఇదే బీజేపీ విషయంలో ఏదైనా చెడు ఉంటే కనుక చెడు అనే అంటాను నేను. ఓకే, కానీ మిగతా 70 సంవత్సరాల్లో జరిగిన మంచి ఖచ్చితంగా 8 సంవత్సరాల్లో నేను విట్నెస్ చేశాను. ఓకే, కాబట్టి నేను బీజేపీని మంచి అంటున్నాను. బీజేపీనే ఎల్లకాలం మంచి అంటానా అంటే మేబీ భవిష్యత్తులో ఏదైనా తేడా వస్తే అప్పుడు విమర్శిస్తానేమో. నేను కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. షూర్ అండి. ముందుగా అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, రాముడు దేవుడు, కృష్ణుడు పరమాత్మ, లక్ష్మణుడు. అంటే 1 వర్డ్ ఆన్సర్ అంటే పాపం ఆయన గురించి 1 వర్డ్ ఆన్సర్ చెప్తే నిజంగా ఆయన త్యాగాన్ని తక్కువ చేసినట్టు అవుతుందండి. 1 వర్డ్ ఆన్సర్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ట్రూ బ్రదర్, ఆంజనేయ స్వామి. చాలా టిపికల్ అండి 1 వర్డ్ ఆన్సర్స్ దేవుడి గురించి చెప్పడం. దేవుడే. శివుడు, పరమాత్మ, అగైన్ పార్వతి, శక్తి. ముస్లిం, ఒక మతం, అల్లా, ఓ నమ్మకం. క్రిస్టియన్, విశ్వాసం. యేసు ప్రభు, పారబుల్. బైరి నరేష్, ఫూల్. నాస్తికుడు, కమెడియన్. బుద్ధులు, ఇంప్రాపర్ నాలెడ్జ్. సిక్కులు, త్యాగమూర్తులండి. కుల వ్యవస్థ, ఇర్రెలవెంట్, అసలు సంబంధం లేదు. ఇప్పుడు లేదు, సంబంధం లేకుండా వాడుతున్న ఏకైక పదం కుల వ్యవస్థ. ఎందుకంటే నేను కులవృత్తి చేయట్లా, మీరు కులవృత్తి చేయట్లా, కానీ మన సర్టిఫికెట్లో కులం రాసుకోవాల్సిన గత్యంతరం కల్పించారు మనకి. పోలీస్ వ్యవస్థ, పెద్దవాళ్ళకి రక్షణ కల్పిస్తున్నారు. న్యాయ వ్యవస్థ, ఖరీదైన వ్యవస్థ. వైద్యం, చాలా ఖరీదైన వ్యవస్థ. విద్య. బాబు మీరు సింగిల్ 1 వర్డ్ ఆన్సర్ అని చాలా ఇబ్బంది పెడుతున్నారండి. నిజంగా దీని గురించి చెప్పాలంటే ఇది 1 వర్డ్ ఆన్సర్తో చెప్పలేము అసలు విద్య. ఎందుకంటే విద్య లేనిదే వ్యవస్థలు లేవు, ఏ వ్యవస్థ. కానీ ఆ విద్య పేరుతో జరుగుతున్న వ్యాపారానికి అదుపు లేదు. ఓకే, చాలా ప్రమాదకరమైన వ్యవస్థ. హిందువులు, సర్వే జన సుఖినో భవంతు. లలిత్ కుమార్, పక్కా హిందూ. క్రాంతి కుమార్, పక్కా జర్నలిస్ట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్.